మీనరాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో కొంత పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏవైతే ఈ లాభాలు వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి ఉంటుందో ఇంకా మీరు సాధించవలసినటువంటి పనులు కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. వివిధ రూపాల్లో కొన్ని రకాల ఆందోళనలు ఒత్తిళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత కొంత తగ్గిపోతుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. మీ వలన మీకు కానీ ఇతరులకు కానీ నష్టాలు కలిగించేటటువంటి కార్యక్రమాలకు మీరు తప్పనిసరిగా ఈ వారం దూరంగా ఉండండి. తద్వారా ఎన్నో రకాల అనవసరమైనటువంటి సమస్యలను కూడా మీరు దూరం చేసుకున్న వారవుతుంటారు. ఎవరైతే మీకు నష్టాన్ని కలిగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారో వారిని గుర్తించి వారిని దూరంగా పెట్టడం అనేది మీకు చాలా మంచిది. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు పొందే ప్రయత్నం చేయాలి. ఉద్యోగ విషయాల్లో సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో పెద్దగా ఏవైతే ఒత్తిడితో కూడుకున్నటువంటి సందర్భాలు ఉంటుంటాయో అవి పెరగకుండా మీరు జాగ్రత్త పడటం ద్వారా మీ ఆరోగ్యాలను మీరు కాపాడుకున్న వారు అవుతుంటారు. వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ పెరిగిన ఆదాయాలను జాగ్రత్తగా మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. సమాజంలో మంచి గుర్తింపు గౌరవాలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. పిల్లల యొక్క అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోతాయి. చక్కని ఉపశమనాలు కూడా వారు పొందుతూ ఉంటారు. శుభవార్తలు ఉంటాయి. అధికారులతో కొన్ని రకాల కీలకమైనటువంటి సమావేశాలను కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులు మీకు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఉపయోగపడుతుంటాయి. ప్రేమ వ్యవహారిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికంగా ధనం విషయంలో ఎవరికి కూడా మీరు హామీలు ఇవ్వకపోవటం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఉన్నటువంటి సమస్యలను జాగ్రత్తగా మీరు అధిగమిస్తూ ఉండాలి. ఈ వారం మీనరాశి వారు అనేకమైనటువంటి సమస్యల నుండి బయటపడేందుకు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించటం మంచిది. వీలైతే కనుక స్వామివారికి సింధూర పూజను నిర్వహించటము, అలాగే స్వామివారి యొక్క దండకము లేదా హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది.